This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈరోజు అక్టోబర్ 7కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని నేను మనకు రెగ్యులర్గా వచ్చే ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్ను యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు డైలీ మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్, అదేవిధంగా దానికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంతోపాటు మీరు ఆ సరౌండింగ్ ఏ టాపిక్స్ చదువుకోవాలనే అంశాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇంకా ఈరోజు మనము కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఫస్ట్ నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు సైక్లోన్ నేమ్స్ మరియు రీజియన్ అనే ఒక పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరిగ్గా జతపరిచిన వాటిని గుర్తించండి అని మనకు ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే టైఫూన్, హరికేన్స్ మరియు విల్లీస్, సో ఇవి సైక్లోన్ నేమ్స్. ఈ ప్రాంతాల పేర్లు వచ్చేసి పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ మరియు అట్లాంటిక్ ఓషన్. సో మనకు ఈ సైక్లోన్స్ను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ఫస్ట్గా ఈ టైఫోన్స్ని గురించి చూస్తే ఇవి ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటారు వీటిని. సో వీటిని చైనా సీ మరియు పసిఫిక్ ఓషియన్లో టైఫూన్స్గా పిలవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ? చైనా సీ మరియు పసిఫిక్ ఓషన్. కాబట్టి ఇది కరెక్ట్గా జతపరచబడింది. నెక్స్ట్ హరికేన్స్. సో హరికేన్స్ ఎక్కువగా మనకు వెస్ట్ ఇండియన్ ఐలాండ్లోను, అదేవిధంగా అట్లాంటిక్ ఓషియన్లోను మనకు ఎక్కువగా ఈ హరికేన్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఓషియన్ ఇచ్చారు కాబట్టి ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇంకా విల్లీస్. సో విల్లీస్ మనకు ఎక్కువగా ఆస్ట్రేలియాలో వీటిని పిలవడం జరుగుతుంది, నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్గా చెప్పుకోవాలి, విల్లీస్ని. సో మనకి ఇక్కడ ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం కాబట్టి ఇది ఆప్షన్. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరిని ట్రాయ్ చైర్మన్గా నియమించారు అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల పీడి వాఘేలను ట్రాయ్ చైర్మన్గా నియమించడం జరిగింది కాబట్టి ఇది సెకండ్ది కరెక్ట్ సమాధానం. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే 16 PLI ప్రాజెక్ట్స్ గెట్ నోడ్ ఇన్ 10.5 ట్రిలియన్స్ ఎలక్ట్రానిక్స్ పుష్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా దాదాపుగా 11,000 కోట్ల అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్కి భారత ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. మొత్తం కలిపి 16 ఒప్పందాలు ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దాదాపుగా 11,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రానిక్స్, లోకల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని మరింతగా వృద్ధి చేసేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ కార్యక్రమం పేరేమిటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్. ఇది గుర్తుంచుకోండి మీరు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్. దీన్నే మనము PLI ప్రాజెక్ట్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారము ప్రకారము దాదాపుగా మొత్తం 6.5 ట్రిలియన్ల విలువ గల ఎలక్ట్రానిక్ గూడ్స్
మనము 2025 సంవత్సరానికల్లా ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి, 2025 సంవత్సరం కల్లా దాదాపుగా 6.5 ట్రిలియన్ల ఎలక్ట్రానిక్ గూడ్స్ని మనము ప్రొడక్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇక్కడ కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్. అయితే ప్రస్తుతము ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్ స్కీమ్ కింద ఒక 5 అప్లికేషన్స్ అనేవి అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించి సో ఫాక్స్కాన్ అనే కంపెనీ మరియు విస్ట్రాన్, అదేవిధంగా పెగాట్రాన్, సో ఈ 3 యాపిల్ ప్రొడక్ట్ కంపెనీలు. సో దీనికి సంబంధించి ఈ కంపెనీలకు సంబంధించిన అప్లికేషన్స్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. శాంసంగ్ అండ్ రైజింగ్ స్టార్ కూడా ఇందులో ఈ 5 కంపెనీల్లో భాగంగా ఉన్నాయి. సో దీస్ ప్రపోజల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్స్లేట్ ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ 9 ట్రిలియన్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ప్రైజ్డ్ అబౌవ్ ద 15,000. సో దాదాపుగా 15,000 రూపాయల ఎక్కువగా ఉన్న మొబైల్ ఫోన్స్ని ఇవి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. వీటి మొత్తం విలువ వచ్చేసి దాదాపుగా 9 ట్రిలియన్స్ రూపీస్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్, దానికి సంబంధించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాస్ నోటిఫైడ్ ఆన్ 1st April 2020. దీనిని 1st April 2020లో నోటిఫై చేయడం అనేది జరిగింది. దేనికోసం అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. సో ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మన దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా అట్రాక్ట్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్. సో ఈ ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పథకం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. సో అందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించి, అదేవిధంగా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్కి సంబంధించిన కంపెనీలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ పథకం కింద ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. 4 నుంచి 6% ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. సో ఎప్పటి వరకు అంటే ఇప్పుడు దీన్ని 2020 సంవత్సరంలో ప్రారంభించారు కాబట్టి నెక్స్ట్ 5 years వరకు ఈ ఇన్సెంటివ్ అనేది కొనసాగుతుంది. ద స్కీమ్ షెల్ ఓన్లీ బీ అప్లికబుల్ ఫర్ టార్గెట్ సెగ్మెంట్స్, నేమ్లీ మొబైల్ ఫోన్స్ అండ్ స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో కొన్ని ఓన్లీ టార్గెట్ సెగ్మెంట్స్కే కేటాయించడం జరుగుతుంది. అందులో మొబైల్ ఫోన్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్కి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇందులో మీరు ఏ టాపిక్స్ని చదువుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏమిటి, నెక్స్ట్ ఆ స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్, ఫ్యూచర్స్, ఈ టాపిక్స్ మీరు నోట్స్లో రాసుకోండి, ఈ ఆర్డర్లో రాసుకోండి. ఈ ఆర్డర్లో రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో దీనికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే, ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ మే బీ హైక్డ్ బై 2.5 to 3 లీటర్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇథనాల్ ప్రొడక్షన్కి సంబంధించి. సో ఇథనాల్ అనేది మనం ముఖ్యంగా ఈ చెరకు పరిశ్రమ, షుగర్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ షుగర్ పరిశ్రమ నుంచి ఈ ఇథనాల్ను తీయడం అనేది జరుగుతుంది, ఇథనాల్ను ప్రొడ్యూస్ చేస్తారు. అయితే దానికి సంబంధించి కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో మొత్తం 3 కేటగిరీస్ ఇథనాల్ ఏదైతే ఉందో ప్రొడక్షన్, వాటికి సంబంధించి 2.2 అంటే ₹2.50 పర్ లీటర్ సో కేటాయించడం అనేది జరిగింది. సో
increase the procurement price of all three categories ethanol produced from different sources by rupees 2.50 paisa to 3 per liter for 2021 season. So this move aimed at encouraging more mills to divert sugarcane towards the producing ethanol rather than the sugar. సో దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ఈ షుగర్ కేన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఎక్కువగా ఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించే విధంగా ఈ రేట్ని ఇక్కడ ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ ఇథనాల్ ఈజ్ కరెంట్లీ అలౌడ్ టు ప్రొడ్యూస్ ఫ్రమ్ సి హెవీ మొలాసిస్ అండ్ బి హెవీ మొలాసిస్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఆర్ సిరప్ ఆర్ డైరెక్ట్ షుగర్. సో వీటి నుంచి సో ఈ ఇథనాల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. వేటి నుంచి అంటే సి హెవీ మొలాసిస్, బి హెవీ మొలాసిస్ అండ్ షుగర్ కేన్ జ్యూస్. సో వీటి నుంచి ఈ ఇథనాల్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మీరు చూసుకోవాల్సిన అంశాలు, మన భారతదేశంలో ఇథనాల్ ఇండస్ట్రీ ఓవర్వ్యూ గురించి ఒకసారి చూసుకోండి. దాంతోపాటు వాట్ ఆర్ ద 1G అండ్ 2G బయోఫ్యూయల్ ప్లాంట్స్ అనేది ఒకసారి మీరు దీని మీద వర్కౌట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వై ఆర్ ఇండియన్ ప్లాంట్స్ నాట్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్ ఫర్ బయో ఇథనాల్. సో బయో ఇథనాల్కి సంబంధించి సో మన భారతదేశంలో ఉన్న ప్లాంట్స్ ఎందుకు డిమాండ్కు తగ్గట్లుగా ప్రొడ్యూస్ చేయట్లేదనే అంశం కొంచెం ఒకసారి మీరు చూసుకోండి. ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి. సో ఏదైనా ఇటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కడైనా మనం చదువుకున్నప్పుడు సో దానికి సంబంధించి మీరు ఏ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలనే దానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆల్రెడీ మనకు రీసెంట్గా జరిగిన సివిల్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ మనకు ఈ విధంగానే అడగడం జరిగింది. కాబట్టి సో అందుకోసం మీకు హెల్ప్ అయ్యే విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. క్యాష్ టు జీడిపి రేషియో మే హిట్ 15% హైయెస్ట్ సిన్స్ ఇండిపెండెన్స్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డిమానిటైజేషన్ అయిన తర్వాత 500 రూపాయలు మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి పెరగడం జరిగింది. సో డిమానిటైజేషన్ చేసినప్పుడు భారత ప్రధానమంత్రి ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ పేమెంట్స్ని సో క్రమక్రమంగా పెంచాలి అనే ఉద్దేశంతో నోట్ల రద్దు అనేది చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ క్యాష్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో ఈ క్యాష్ టు జీడిపి రేషియో అనేది దాదాపుగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరము 2020-21 సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉందని మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో అంటే డిమానిటైజేషన్ చేసిన తర్వాత కూడా సో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా వరకు పెరిగినాయని మనకు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ చూసుకోవాల్సింది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ క్యాష్ టు జీడిపి రేషియో. క్యాష్ టు జీడిపి రేషియో అంటే సో ఒక దేశంలో మనీ సర్క్యులేషన్ క్యాష్ రూపంలో ఎంత మేరకు ఉంది. సో జీడిపి పరంగా కంపారిజన్ చేసుకుంటే క్యాష్ సర్క్యులేషన్ రేషియో అనేది ఎంతవరకు ఉంది అనే అంశాన్ని మనము ఈ క్యాష్ టు జీడిపి రేషియో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డిమానిటైజేషన్ చేసిన తర్వాత సో ప్రస్తుతం 2020 నుంచి 2021 సంవత్సరానికి మనం కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. 1951 సంవత్సరంలో దాదాపుగా ఇది 1249గా ఉంటే ప్రస్తుతం 2020-21 సంవత్సరానికి గాను ఈ క్యాష్ టు జీడిపి రేషియో అనేది సో కరెన్సీ విత్ పబ్లిక్ ఎంత ఉంది అంటే దాదాపుగా 26 లక్షలుగా ఉందని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 15% చేరింది. సో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా క్యాష్ టు జీడిపి రేషియో పెరగడం అనేది ఇదే మొదటిసారి అని సో మనకు ఇక్కడ ఈ గ్రాఫ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోర్స్ ప్రకారము ఈ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఇక డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ నవంబర్ 2019లో ఇక్కడ ఉంటే సెప్టెంబర్ 2020లో దాదాపుగా సో 3 crores పెరిగాయని సో ఇక్కడ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అంటే సో ఈ డిమానిటైజేషన్ చేసిన తర్వాత కూడా సో ప్రజానికం వద్ద ఎక్కువగా క్యాష్ అనేది ఉందని ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి ఈ గ్రాఫ్ చూసుకోండి. దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు క్యాష్ టు జీడిపి రేషియో అనే టాపిక్ ఒకసారి చూసుకోండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా డిమానిటైజేషన్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో ఇది మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది. నెక్స్ట్ టాపిక్ ద గ్రోయింగ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్ ఇండియా. ఎకనామిక్ అఫెన్సెస్ అంటే ఆర్థిక నేరాలు. సో ఈ ఆర్థిక నేరాలు అనేవి భారతదేశంలో క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అది ఒక ప్రధానమైన సమస్యగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒక నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. సో 2019వ సంవత్సరానికి సంబంధించిన నివేదిక ఇది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక. దేనికి సంబంధించిన నివేదిక అంటే ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్థిక నేరాలకు సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో ద నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్ 2019 వాస్ 1,65,000, ఏ గ్రోత్ ఆఫ్ 6.1% ఓవర్ ద 2018. అంటే 2018వ సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 2019వ సంవత్సరంలో ఈ ఆర్థిక నేరాలు అనేవి 6.1% మేర పెరగడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ యాన్యువల్ గ్రోత్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్ సిన్స్ 2014. 2014వ సంవత్సరం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక నేరాలు పెరగడం అనేది ఇదే మొదటిసారి. ఇదే ఎక్కువగా ఆర్థిక నేరాలు పెరిగిన సంవత్సరం అని 2019వ సంవత్సరం అని ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ గ్రాఫ్లో తెలియజేయడం జరిగింది. సో దీస్ క్రైమ్స్ grew double-digit rates in 2013 and 14. The NCRB classifies economic offences into 3 broad categories. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ ఆర్థిక నేరాలను 3 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఒక రకం అయితే, కౌంటర్ ఫైలింగ్, అదేవిధంగా ఫోర్జరీ, చీటింగ్ అండ్ ఫ్రాడ్ ఈ 3 రకాల కేటగిరీలుగా ఎన్సీఆర్బీ వర్గీకరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ థర్డ్ కేటగిరీ హ్యాస్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్. థర్డ్ కేటగిరీ ఏముంది? ఫోర్జరీ, చీటింగ్ అండ్ ఫ్రాడ్ ఏదైతే ఉందో సో ఇందులోనే ఎక్కువ శాతం నేరాలు అనేవి జరిగాయని ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. సో ఒకసారి మీరు గ్రాఫ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేస్ పెండెన్సీ రైజింగ్, అరెస్ట్ అండ్ కన్విక్షన్స్ కమింగ్ డౌన్. సో ఈ ఎకనామిక్ అఫెన్సెస్ పెరుగుతున్నప్పటికీ సో పోలీస్ ట్రాకింగ్ అనేది మరియు పోలీస్కి సంబంధించిన విచారణ పెండింగ్లో ఉంటుంది. అదేవిధంగా న్యాయస్థానాల ముందు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సో ఒక ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన విచారణ పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతున్నందువలన సో చాలా వరకు కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ వాంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలింగ్ విత్ ఎకనామిక్ అఫెన్సెస్. సో యాజ్ కంపారిజన్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్ విత్ అదర్ క్రైమ్స్ ఇన్ ఇండియా షోస్ దట్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ లెస్ కేపబుల్ వెన్ ఇట్ కమ్స్ టు డీలింగ్ విత్ ద ఫార్మర్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రాఫ్ ఒకసారి మీరు గమనించండి. కేస్ పెండింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని. సో ఎకనామిక్ అఫెన్సెస్ తీసుకుంటే శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది, పెండింగ్లో ఉన్నది దాదాపుగా 54.6% ఉంది. ఎక్కడ? కేస్ పెండింగ్ పోలీస్. సో ఇన్వెస్టిగేషన్లో 29.3% ఉంది. సో ఇది మిగతా క్రైమ్స్కి సంబంధించినది. సో కేస్ షీటింగ్ ఇది 55.2% ఉంది. ట్రయల్ పెండింగ్ 93.6% అంటే విచారణ పరంగా ఏ దశల్లో ఉన్నాయనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వై ఫాస్టర్ రిజల్యూషన్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్ కేస్ ఈజ్ ఇంపార్టెంట్. సో
ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ 2019-20 so revealed that the bank frauds amounting to 1.85 lakhs crore were reported in the year 2019 and 20 అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను కూడా మనకు విడుదల చేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారము 2019-20వ సంవత్సరానికి ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ దాదాపుగా 1.85 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. దాదాపుగా గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 159% ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ అనేవి పెరిగాయి. సో వీటిని మనము 24 టైప్స్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్గా తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ బ్యాంక్ ఫ్రాడ్స్కి సంబంధించి అందులో ట్యాక్స్ని కట్టకపోవడము, మనీ లాండరింగ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ ఇటువంటి వివిధ రకాల ఫ్రాడ్స్ అనేవి ఇందులో భాగమై ఉన్నాయి. సో వీటి మీద భారత ప్రభుత్వము మరియు న్యాయస్థానాలు ఈ ఎకనామిక్ అఫెన్స్ని తగ్గించడానికి మరియు సో వీటిని కేసుల విచారణ త్వరితగతిన పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇది దీనికి సంబంధించి ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించి ఇందులో మనకు టాపిక్స్ ఏమేమి చదువుకోవాలంటే ఫ్యూగిటివ్ ఎకనామిక్స్ అఫెండర్ యాక్ట్ 2018 ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు డిక్లరేషన్ ఆఫ్ ద ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 3 అంశాలకు సంబంధించి ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. సో నెక్స్ట్ షహీన్ బాగ్ స్టిల్ కేస్ అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. షహీన్ బాగ్ కేసుకి సంబంధించిన అంశం ఇది. సో ఈ షహీన్ బాగ్ కేసు కనుక ఒకసారి మనం చూసుకుంటే గతంలో ఇక్కడ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ షహీన్ బాగ్ అనే ప్రాంతం చాలా ఎక్కువగా ఫేమస్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ అనేది కొనసాగుతుంది. గతంలో ఈ సిఏఏ మరియు ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపుగా ఢిల్లీ మరియు నోయిడా ప్రధాన రహదారిగా ఉన్న ఈ రహదారిని దాదాపుగా 100 రోజులు పైగా అడ్డుకోవడం జరిగింది. సో అడ్డుకోవడంతో ఈ షహీన్ బాగ్ అనే ప్రాంతం చాలా ఎక్కువ ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చును. సో ప్రధాన రహదారులను కలుపుతూ ఉన్న ఈ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును పూర్తిగా మూసివేస్తూ అక్కడ నిరసనలు తెలపడం వలన సో సామాన్య ప్రజానికాలకి చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో దీనిపై కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు సంపూర్ణ హక్కుగా ఉంటుంది అని. సో దానిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దాన్ని నిరసనల ద్వారా దుర్వినియోగం చేసింది అని గతంలో సుప్రీంకోర్టులో ఈ కేసు గురించి వాదనలు జరిగాయి. అయితే దానికి సంబంధించి ఈరోజు ఒక తీర్పు రానుంది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది స్కోప్ ఆఫ్ రైట్ టు ప్రొటెక్ట్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ అనేది ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి. సో దీని మీద ఎటువంటి తీర్పు వస్తుందో మనం వేచి చూద్దాం. ఇక నెక్స్ట్ బ్లాక్ హోల్ రీసెర్చర్స్ గెట్ నోబెల్ ప్రైజెస్ ఫర్ ఫిజిక్స్ అని ఒక ప్రధానమైన అంశం. సో బ్లాక్ హోల్ పరిశోధనలకు సంబంధించి భౌతిక శాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి వచ్చింది. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సింది వీరి యొక్క పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. సో వారికి ఎందులో నోబెల్ బహుమతి వచ్చింది అనేది కూడా ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా రైస్ హార్డ్ గెంజెల్ మరియు ఆండ్రియా గేజ్, రోజర్ ఫెన్రోజ్ సో వీరి 3కి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించింది. సో వీరు దేనిపై పరిశోధన చేశారంటే కృష్ణబిలం అని మనం తెలుగులో పిలుస్తాం, దాన్నే బ్లాక్ హోల్ అంటారు. సో దానిపై పరిశోధన చేసినందుకు వీరికి ఈ అవార్డు అనేది వచ్చింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి మీరు ఇక్కడ తీసుకుంటే ఇండియా మేక్స్ చైనా పాయింట్, యుఎస్ హిమ్స్ ఎట్ ఫార్మల్ క్వాడ్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి నిన్న జరిగిన క్వాడ్ సమావేశం ఏదైతే ఉందో ఆ క్వాడ్ సమావేశంలో కీలకమైన చర్చ అనేది జరిగింది.
సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వాడ్ సంబంధించి సో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన కూటమి ఇది. దీన్నే క్వాడ్రిలేటరల్ కూటమి అని మనం పిలుస్తాము. సో దానికి సంబంధించి ప్రస్తుతం టోక్యోలో ఇక్కడ సమావేశం జరిగింది. ఇందులో ఈ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొన్నారు. సో ప్రస్తుతం ఈ కూటమికి సంబంధించిన సమావేశాల్లో ముఖ్యంగా చర్చకు వచ్చిన అంశాలు కనుక తీసుకుంటే, అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్య రవాణాకు అవకాశం ఉండాలి అని ఈ సమావేశంలో నిర్ణయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది చాలా కీలకమైన ప్రాంతం. సో ఇటువంటి కీలకమైన ప్రాంతంలో కేవలం చైనా మాత్రమే తన యొక్క ఆధిపత్యాన్ని చూపించకుండా చైనా దేశానికి అడ్డుకట్ట వేయాలని, సో ఈ ప్రాంతంలో అన్ని దేశాలకు న్యాయబద్ధమైన ప్రయోజనాలు కల్పించే విధంగా, అన్ని దేశాలను పరిరక్షణ కల్పించే విధంగా భారతదేశము కృషి చేస్తుందని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. సో మనకు ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీరు చూసుకోండి. సో ఇది ఇక్కడ జరిగిన సమావేశానికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా ఈ సమావేశంలో తూర్పు చైనా సముద్రము మరియు హిమాలయాలు మరియు తైవాన్ జలసంధులు, ఈ జలసంధుల్లో ఈ చైనా యొక్క దురాక్రమణల గురించి కూడా ప్రస్తావన రావడం అనేది జరిగింది. అదేవిధంగా భారత్ మరియు చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూసుకోవాల్సిన అంశాలు, క్వాడ్రిలేటరల్ గ్రూప్ అంటే ఏమిటి, సో ప్రస్తుతం సమావేశం ఎక్కడ జరిగింది, అదేవిధంగా ఆ సమావేశంలో చర్చించుకున్న ముఖ్యమైన అంశం ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటర్ టు ఫిక్స్ జ్యూరిడిక్షన్ ఆఫ్ రివర్ బోర్డ్స్ అనే ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనేది నిన్న జరిగింది. సో దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. సో రిజాల్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆన్ షేరింగ్ ద కృష్ణా అండ్ గోదావరి రివర్. సో కృష్ణా మరియు గోదావరి జలాలకు సంబంధించి ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇక్కడ ఈ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఈ అపెక్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ద సెంటర్ విల్ డిటర్మైన్ ద జ్యూరిడిక్షన్స్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అని ఇక్కడ కేంద్ర మంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది. కేంద్రం నిర్ణయిస్తుందని. సో గోదావరి మరియు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో సో వాటి యొక్క అధికార పరిధిని కేంద్రం నిర్ణయిస్తుందని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా చర్చించుకున్న అంశాలు కనుక ఒకసారి చూసుకుంటే, ఇరు రాష్ట్రాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులు, అదేవిధంగా బోర్డుల పరిధి మరియు కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్కు సంబంధించి గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్కు తరలించడం అనే అంశాలపై ఇక్కడ చర్చ అనేది కొనసాగింది. ప్రస్తుతం కృష్ణా బోర్డు కార్యాలయం ఏదైతే ఉందో ఆ కృష్ణా బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. నెక్స్ట్ గోదావరి ట్రిబ్యునల్కు సంబంధించి ఒకసారి చూసుకుంటే, సో గోదావరి జలాల పంపిణీకి సంబంధించి ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కోరడం జరిగింది. ఇక కృష్ణా జల వివాదాలకు సంబంధించి 2018వ సంవత్సరంలో ఒక ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ ట్రిబ్యునల్కు సంబంధించి కేసును కూడా వేయడం జరిగింది ఈ నది జలాలకు సంబంధించి. సో ప్రస్తుతం ఈ కేసు జరుగుతున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాదని కేంద్ర మంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం నిర్మించే ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించి సో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుని
ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆదేశించడం జరిగింది. ఇక బోర్డుల పరిధి కనుక చూసుకుంటే కృష్ణా మరియు గోదావరి బోర్డులకు సంబంధించి అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేస్తుంది. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ బోర్డు పరిధి ఏ విధంగా ఉంటుంది, సో ఏ మేరకు వాటి యొక్క విధి విధానాలు ఉంటాయనే అంశాలు మనకు భవిష్యత్తులో తెలవనున్నాయి. సో ఇది ఇక్కడ మనకు ముఖ్యంగా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కృష్ణా మరియు గోదావరి సంబంధించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో చూసుకోండి. కృష్ణా నదికి ఉపనదులు, గోదావరి నదికి ఉపనదుల గురించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సమావేశం జరిగింది కాబట్టి సో ఈ టాపిక్ బేస్ మీద మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మాతృభాష సంబంధించి చైల్డ్ షుడ్ లెర్న్ మదర్ టంగ్ అని సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మాతృభాషతోటే సో పునాదికి మరింత పటిష్టం ఏర్పడుతుందని, సో అదేవిధంగా ఒక విద్యార్థి తన బాల్యం నుంచే మాతృభాషలో చదువుకోవడం వలన సో వారి యొక్క పునాది అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో విద్యార్థుల పునాది బలంగా ఉండాలి అంటే మాతృభాషలో నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. దాంతోపాటు ప్రపంచంలో ఉన్న దేశాలు మాతృభాషతో పాటు ఇంగ్లీష్లో బోధిస్తున్నాయి. అయితే రష్యా, చైనాతో పాటు చాలా దేశాల్లో కూడా వారి యొక్క మాతృభాషలోనే సో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. సో అందులో భాగంగా కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే వంట గ్యాస్ వినియోగంలో ప్రపంచంలో మనమే నెంబర్ 1 అని 2030వ సంవత్సరం నాటికి చైనాను అధిగమించనున్న భారత్. సో వంట గ్యాస్ దీన్నే మనము ఎల్పిజి అని అంటాము. సో ఈ వంట గ్యాస్కి సంబంధించిన వినియోగంలో 2030వ సంవత్సరం నాటికి చైనాను అధిగమించే అవకాశం ఉంటుంది. సో 2030 సంవత్సరానికి భారతదేశము ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఒక నివేదిక అంచనా వేయడం జరిగింది. ఆ నివేదిక వచ్చేసి వుడ్ మెకంజీ నివేదిక. దాదాపుగా ఒక సంవత్సరానికి 3.3% ఆర్థిక వృద్ధితో ఎప్పటి వరకు అంటే 2030వ సంవత్సరం నాటికి వార్షిక వినియోగము 34 మిలియన్ టన్నులకు చేరుతుందని, సో పట్టణ జనాభాకు తోడు కుటుంబాల యొక్క సగటు ఆదాయం పెరగడమే ఇందుకు ప్రధానమైన కారణమని ఈ నివేదిక ఇక్కడ తెలుపుతుంది. సో ఎప్పటి వరకు మొదటి స్థానంలో ఉంటుంది భారతదేశం 2030వ సంవత్సరం నాటికి. సో ఇక్కడ మీరు జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్పిజి అంటే ఏమిటి అని ఒకసారి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ నేటి నుంచి ఎంపీసీ సమావేశము అని, సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పరపతి విధాన కమిటీ ఏదైతే ఉందో ఆ పరపతి విధాన కమిటీకి సంబంధించి ఒక సమావేశము జరగనుంది. సో ఆల్రెడీ ఈ సమావేశం గతంలోనే జరగాలి, కాకపోతే సభ్యులు లేనందువలన స్వతంత్ర సభ్యుల నియామకం జరగలేనందువలన ఆ సమావేశం వాయిదా పడింది. సో కొత్తగా 3 ఈ సభ్యుల నియామకం అనేది జరిగింది. ఈ ఎంపీసీకి సంబంధించి పరపతి విధాన కమిటీకి సంబంధించి స్వతంత్ర సభ్యుల నియామకం అనేది జరిగింది. సో ఆ తర్వాత ప్రస్తుతం ఈ ఎంపీసీ సమావేశం అనేది కొనసాగుంది. సో ఈ సమావేశానికి సంబంధించి కీలక రేట్లకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిపై కూడా ఒక సమీక్ష అనేది జరగనుంది ఈ పరపతి విధాన సమావేశంలో. సో ఇందులో 3 సభ్యుల్ని కొత్తగా నియమించారు. అందులో శశాంక బీడే ఒకరు, అదేవిధంగా
అషిమా గోయల్ మరియు జయంత్ ఆర్ వర్మ ఈ ముగ్గురిని స్వతంత్ర సభ్యులుగా నియమించడం జరిగింది. సో మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో ఈ నేమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎస్బీఐ చైర్మన్గా దినేష్ కుమార్ కారా అని. సో భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీనికి చైర్మన్గా ప్రస్తుతం దినేష్ కుమార్ కారా నియమితులయ్యారు. సో ఇది ఐటీఐ విద్యార్థులకు జర్మన్ నైపుణ్య శిక్షణ అని. సో తెలంగాణలో ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ అంటారు. సో ఈ ఐటీఐ విద్యార్థుల కోసము జర్మన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో జర్మన్ ప్రభుత్వ సంస్థ అయిన జిఐజెడ్ మరియు ఆ దేశ పారిశ్రామిక సంస్థ సీమన్స్ భాగస్వామ్యంతో కూడిన ఇండో జర్మన్ సాంకేతిక విద్యా సంస్థతో ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. సో ఇక్కడ ఈ నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ఐటీఐలో ఏవైతే ఉన్నాయో ఈ ఐటీఐలో చదువుకునే వారికి నైపుణ్య శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జర్మన్ విధానంలో వీరికి నైపుణ్య శిక్షణ ఇస్తారు. సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 1975లో ప్రపంచవ్యాప్తంగా మసూచుని పారదోలిన తర్వాత భారత ప్రభుత్వం 1978లో టీకా విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ 1974లో ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన నమూనా ఆధారంగా ఈ కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. 3వ స్టేట్మెంట్ 2000 సంవత్సరం నాటికల్లా దేశంలో ఉన్న చిన్నారులందరికీ టీకాలు అందించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో సరైన వాటిని గుర్తించండి. ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాలకు సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన దాన్ని గుర్తించండి. ఫిఫ్త్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన గోవర్ధన్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో దీనికి కరెక్ట్ సమాధానం గుర్తించండి. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు కేవలం ఒకటే పేపర్ నుంచి కాదు, మీకు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ని సేకరించడం జరిగింది. సో ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ మరియు తెలుగులో వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నీ క్లబ్ చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి, సివిల్ సర్వీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ ఇస్తుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ సంబంధించి సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా ఆప్షనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ మీకు అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం ఇది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక నెక్స్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మీకు సెక్షన్ వైజ్ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. దాంతోపాటు డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కోర్సెస్ ఇన్ఫర్మేషన్ మరియు వీడియోస్కి సంబంధించి మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. దాంతోపాటు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.